హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అక్టోబర్ 30 పేపర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదండి. ఇది థర్డ్ పేపర్ అండి. అక్టోబర్ 7 మార్నింగ్ షిఫ్ట్ పేపర్. ఇవి మొత్తం 13 పేపర్స్ అండి. 13 షిఫ్ట్లు అయితే జరిగినాయి కదా. సో వీళ్ళని తొందరగా నేను కంప్లీట్ చేస్తాను. సైకాలజీ చదవడానికి టైం లేని వాళ్ళు ఈ 13 వీడియోస్ చూస్తే మ్యాక్సిమం సబ్జెక్ట్ అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే నేను ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ కోడింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ వన్ చూద్దాం. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తున ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దశకు సాగుతుంది, వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు కదండి. అదే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనిషి చిన్న కణంతో స్టార్ట్ అయ్యి చనిపోయేంత వరకు ఎలా డెవలప్ అవుతున్నాడో అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుంది కదండి అది. సో ఆన్సర్ దానికి అలా వస్తుంది ఆప్షన్ అయితే. వికాసం సంచితమైనది అంటే ఏదైనా హఠాత్తుగా జరగదు, అంతర్గతంగా చాలా జరిగిన తర్వాతే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబు అమ్మని పిలిచాడు అనుకో, దాని ఆధారంగా చేసుకుని అక్క, అత్త, అయ్య అని పిలుస్తూ ఉంటాడు కదా. సో అది మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఉంటుంది కదండి. ఫస్ట్ పొన్ అనేది సడన్గా రాదు, అంతర్గతంగా ఎప్పటి నుంచో అది తయారయ్యే బయటికి సడన్గా వస్తుందని. సో ఒక దాని ఆధారంగా ఇంకోటి జరుగుతుందంటే అది సంచితమైనదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. అంటే సాధారణంగా అంటే ఫస్ట్ మనం ఎలిమెంటరీ టైంలో మొత్తం జ్ఞానేంద్రియాలు అన్నింటి గురించి చదువుతూ ఉంటాం. బట్ హై స్కూల్కి వెళ్ళేసరికి ఇండివిజువల్గా ఒక్కొక్కటి నిర్దిష్టంగా చదువుతూ ఉంటాం కదా. సో అలా సాధారణం నుంచి నిర్దిష్టం. చిన్నపిల్లవాడు ఒక పెన్నుని చెయ్యంతటితో పట్టుకుంటాడు, ఆ తర్వాత కొన్నాళ్ళకి వేళ్ళతో పట్టుకుంటాడు. సో అలా సాధారణంగా మొత్తం అంతటితో నుంచి నిర్దిష్టంగా ఒక దాన్ని ఇండివిజువల్గా పట్టుకోవడం నిర్దిష్టంగా అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం స్కిమాటా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి స్కిమాటాలు. వ్యక్తుల్లో సెనైలిటీ లక్షణం కనిపించే దశ. ఇదైతే మనకి యాడ్ స్కోర్ ఇచ్చారండి, కానీ ఆన్సర్ మరి వాడు ఎగ్జామ్ టైంలో ఆప్షన్ ఏమి ఇచ్చాడో తెలీదు. సెనైలిటీ అంటే వృద్ధాప్యంలో వచ్చే లక్షణాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపు మందగించడం, వినికిడి తగ్గడం. సో వాటిని సెనైలిటీ అంటారు. సో అది వృద్ధాప్య లక్షణం, కానీ ఇది యాడ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎరిక్సన్ ప్రకారం చొరవ, తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ. ఆన్సర్ వచ్చేసి క్రీడా దశ అండి. ఎరిక్సన్ నేను ఒకసారి వీడియో చేస్తానండి కోడింగ్తో మీకు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రీడా దశ కదా, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, క్రికెటే తీసుకోండి. లాస్ట్లో ఇంకా 2 బాల్స్ ఉన్నాయనుకో, ఒక 4 రన్స్ అయితే చేయాలి. బట్ ఒక అబ్బాయి నేను ఆడతానని చెప్పి ఆ 2 బాల్స్ని వేస్ట్ చేస్తాడు. చొరవ చూపించి మరి నేను ఆడతాను అన్నాడు. కానీ ఆ 2 బాల్స్ వేస్ట్ అవడం వల్ల గేమ్ అయితే వీళ్ళు అవుట్ అయిపోయారు. సో తప్పు చేశానని అతను ఫీల్ అయ్యాడు. సో అదండి, క్రికెట్లో చొరవ చూపి వెళ్ళాడు, బట్ తప్పు చేశానని ఓడిపోయానని ఫీల్ అయ్యాడు. అలా గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు, మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు: సామీప్య వికాస మండల, జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నిన్న మనం చెప్పుకున్నాం కదండి వైగాట్స్కి గురించి, ఆ విట్స్ ఇందులో వచ్చినాయి. నెక్స్ట్ వన్, పిల్లల గ్రాహక పరీక్ష ట్యాట్ను రూపొందించిన వారు: ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? సో శారీరక వయసు MA/CA × 100 అంటే మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ అంటే 10/8 × 100 125 ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి నిర్వచనం అండి. ప్రతి పేపర్లోనూ ఒక నిర్వచనం అయితే ఉంటుంది. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వహించింది ఎవరు? స్టీఫెన్ ఎం కోరే. ఇది ఎలా చిన్నగా సరదాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం కోడింగ్స్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ సెకండ్ టైం మనం ఫాస్ట్గా చదువుతున్నప్పుడు ఆ కోడింగే గుర్తొస్తుంది. ఇది కోరే అని ఉంది కదండి. నార్మల్గా కోరడం అంటే క్యారెట్ కోరడం, కొబ్బరికాయ కోరడం అంటూ ఉంటారు కదా. సో క్యారెట్ కోరడం అనేది ఒక చర్య కదా, ఒక పని కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ టైం కష్టంగా ఉన్నా నెక్స్ట్ టైం అలా మీకు ఈజీగా కోరే అనగానే క్యారెట్ కోరడానికి గుర్తొచ్చేస్తుంది. అది ఒక చర్య అని కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ వచ్చేసి
తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం, స్వబుద్ధి. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. రూపోపగమన సిద్ధాంతం కెటిల్ కాదు కదండి. లక్షణాంశాల ఉపగమన సిద్ధాంతం ఆల్పోర్ట్, కెటిల్, ఐసాంగ్ కదండి. మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోసాంఘిక వికాస దశలు ఎరిక్ ఎరిక్సన్. ఈ రూపోపగమన సిద్ధాంతంలో 5 మెంబర్స్ అయితే ఉంటారు కదండి. 5 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ అయితే నేను చెప్తాను. షెల్డన్, యూంగ్, స్పాంగర్, క్రెష్మర్, హిపోక్రటీస్ కదండి. ఫస్ట్ వన్ షెల్డన్ కదండి. షెల్డన్, యూంగ్, స్పాంగర్, క్రెష్మర్, హిపోక్రటీస్. సో ఇది ప్రతిసారి మనం వీటిని బట్టి పట్టడం కంటే ఒక్కసారి కోడింగ్ చెప్పుకుంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ కోడింగే గుర్తుపెట్టుకోవచ్చు కదండి. సో చూడండి, షెల్డన్ అన్నారు కదా, ఒక షెడ్ అని అనుకోండి. ఒక షెడ్, షెల్డన్ అంటే షెడ్. ఒక షెడ్లో యూంగ్ అని ఉంది కదండి. సో యూంగ్ అంటే యంగ్ వాళ్ళు. ఒక షెడ్లో యంగ్ వాళ్ళు అందరూ. స్పాంగర్ అని ఉంది కదండి. స్పాంజీలు ఉంటాయి కదా మనకి నార్మల్గా, స్పాంజీలు ఉంటాయి కదా. ఒక షెడ్లో యంగ్ వాళ్ళందరూ స్పాంజీలని క్రష్ చేసేసారు, అంటే చిన్న చిన్న ముక్కల కింద చేసేసారు. సో క్రష్మర్. సో ఒక షెడ్లో యంగ్ వాళ్ళందరూ స్పాంజీల్ని స్పాంగర్ క్రష్ చేసేసారు, అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అప్పుడు హిప్పో బొమ్మలను తయారు చేశారు అని గుర్తుపెట్టుకోండి. హిప్పో బొమ్మలు ఉంటాయి కదండి. సో ఆ స్పాంజీల్ని క్రష్ చేసేసి హిప్పో బొమ్మలను తయారు చేశారు, వాటికి మంచి రూపాన్ని ఇచ్చారని గుర్తుపెట్టుకుంటే రూపోపగమన సిద్ధాంతం. ఓకేనండి, ఈజీగా. నెక్స్ట్ టైం, ఫస్ట్ టైం అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ అంటే మనకు అలవాటు అయిపోద్ది. ఒక షెడ్లో షెల్డన్ యంగ్ వాళ్ళందరూ స్పాంజీలు తీసుకుని, అంటే స్పాంగర్ క్రష్ చేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి క్రష్మర్ హిప్పో బొమ్మల్ని తయారు చేశారు, వాటికి మంచి రూపం ఇచ్చారు. అంతేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన. సో ఇది మనం ఒకసారి చూసుకుందాం. శాస్త్రీయ నిబంధనలో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ఇస్తారు కదా, ఇది నిర్నిబంధిత ఉద్దీపన. లాలాజలం వస్తే అది కూడా నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ ఒక గంట అయితే కొడతారు కదండి, ప్లస్ ఫుడ్. మళ్ళీ లాలాజలం వస్తుంది కదా. సో గంట అనేది నిబంధిత ఉద్దీపన, ఫుడ్ అనేది నిర్నిబంధిత ఉద్దీపన, లాలాజలం నిర్నిబంధిత ఉద్దీపన. లాస్ట్లో మళ్ళీ ఒక గంట ఒకటే ఉంటుంది కదా. సో ఇది నిబంధిత ఉద్దీపన, మళ్ళీ లాలాజలం వస్తే నిబంధిత ప్రతిస్పందన. ఓకేనండి, ఫస్ట్ ఫుడ్ ఇస్తారు, లాలాజలం వస్తుంది, ఇది నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ గంట ప్లస్ ఫుడ్ నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, లాలాజలం నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ గంట ఒకటే నిబంధిత ఉద్దీపన, లాలాజలం నిబంధిత ప్రతిస్పందన. సో వీడు ఇక్కడ ఏం అడిగాడు, గంట ఏంటి అని అడిగాడు. సో గంట నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎబ్బింగ్ హౌస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం 72. ఇవైతే 2-3 బిట్స్ అయితే వచ్చినాయండి మొన్న టెట్ పేపర్లో, నేను మీకు చూపిస్తాను. ఓల్డ్ అకాడమీలోని న్యూ డ్రాఫ్ట్లో కూడా 2 పట్టికలు అయితే ఉన్నాయి కదా, జంగన్ సార్ బుక్లు రెండిటి గురించి డిస్కషన్ చేశారు. బట్ మనకి టెట్లో అయితే అన్ని బిట్స్ ఇందులోంచే వచ్చాయండి, ఓల్డ్ అకాడమీలోంచి రాలేదు. మన డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి కదండి, ఇందులోంచే వచ్చాయి. వీడు అడిగింది 2 రోజులకి 72%. ఇది మనం చిన్న చిన్నగా గుర్తుపెట్టుకుందాం చూడండి. ఫస్ట్ది లాస్ట్ది అయితే నార్మల్గా అయితే మనం బట్టేయాలి తప్పదు. 20 మినిట్స్కి విస్మృతి శాతం 47, 31 రోజులకి 79, 2 కొంచెం బట్టి పట్టాల్సిందే. 50 నిమిషాలకి 50% విస్మృతి. సో ఇది ఆటోమేటిక్గా 50 గుర్తుంటుంది. ఒక రోజుకి 66%. ఒక రోజు అంటే 24 అవర్స్ కదండి. సో 2 + 4 6, 2 + 4 6 ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. ఒక రోజు అంటే 24 అవర్స్, 2 + 4 6, 2 + 4 6. అండ్ మనం ఇప్పుడు ఎంత చదివినా ఎగ్జామ్ టైంలో కొంచెం ఆ టెన్షన్లో మనకి ఏం గుర్తురాదు కదండి. 66 చూడగానే ఇది 2 + 4 అని గుర్తుపెట్టుకున్నాం కదా. సో 1 డే అని మనకు గుర్తొస్తుంది అంతే. సో అలా గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి 2 రోజులకి విస్మృతి శాతం 72%. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇది 2 రోజులకి. సో ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి 6 రోజులకి 75%. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటానంటే నెంబర్స్ ఉంటాయి కదండి, 5, 6, 7. సో 5, 6, 7లో ఈ 6 అనేది ఇక్కడికి వచ్చింది. సో 6 రోజులకి 75%. నెక్స్ట్ వచ్చేసి 31 రోజులకి 79%. ఈ 31 రోజులకి 20 మినిట్స్కి మనం గుర్తుపెట్టుకోవాలండి, తప్పదు, వీటికి ఏ కూడా ఉండదండి. 20 మినిట్స్కి 47%, 31 మినిట్స్కి 79%. సో మనకి ఇప్పుడు బిట్ ఏం అడిగాడండి, 2 రోజులకి కదా 72%, ఇక్కడ 75 ఉంది. సో మధ్యలో మనం 6 పెట్టుకుంటే 5, 6, 7 కదా. సో ఈ 6 డేస్కి 79 అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదండి. 31 డేస్కి 66 అంటే 2 + 4, 2 + 4 అంటే 2 + 4 అంటే 24, 1 డే కదండి. సో ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు, బట్టి పట్టకుండా చూడగానే ఆన్సర్ పెడితే సరిపోద్ది కదండి. సో నేను అలా పెట్టుకున్నానా మీకు యూజ్ అవుతుందని నేను మీకు చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ప్రారంభ స్థాయిలో సమయభావన అనేది ఎలా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో పిల్లలు ఎవరికైనా టైం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి, సంక్లిష్టంగా అమూర్తంగా ఉంటుంది కదా. సో ఆన్సర్ అయితే సంక్లిష్ట, అమూర్త. నెక్స్ట్ వచ్చేసి సరికాని జతను గుర్తించండి. భావవేశ రంగం గ్రహించడం, జ్ఞానరంగం సంశ్లేషణ, మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం, భావవేశ రంగం శీలస్థాపన. నార్మల్గా అయితే జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయి, జ్ఞానం, అవగాహన, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం. సో మూల్యాంకనం మనకి ఇక్కడ మానసిక చలనాత్మకలో ఇచ్చాడు. సో ఆన్సర్ అయితే ఇది, రాంగ్ అయితే ఇదండి. సో మానసిక చలనాత్మక రంగంలో అయితే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణ. భావవేశ రంగం అయితే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ, శీలస్థాపన. ఈ బిట్స్ కనిపించినప్పుడల్లా మనం ఒకసారి చదువుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్లోకి అలా వచ్చేస్తాయి కదండి. ఎందుకంటే టెట్లో, డిఎస్సీలు ఎక్కువగా ఇవే అడుగుతున్నాడు కదా. సో మనం ఆటోమేటిక్గా అస్తమాట చదువుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన. నార్మల్గా అయితే పొదుపు గణన ఏంటండి, ఫస్ట్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఆన్సర్ వచ్చేసి 60. నెక్స్ట్, కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. సో కుడి చేతితో వేసి ఎడమ చేతితో కూడా వేస్తే అది ద్విపార్శ్వ బదలాయింపు. అదే కుడి చేతితో వేసి కుడి కాలుతో కూడా రాయగలుగుతున్నారంటే అది ఏకపార్శ్వ. ఓకేనండి, ఎడమ చేతితో వేసి ఎడమ కాలుతో కూడా రాస్తున్నారంటే అది ఏకపార్శ్వ. నెక్స్ట్ వచ్చేసి 17th బిట్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు. రూబిన్. సో ఇది ఆకృతి క్షేత్ర, రూబిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రూబిక్స్ క్యూబ్ కదండి. రూబిక్స్ క్యూబ్లో రూబిక్స్ క్యూబ్ అనేది మనం దాన్ని మంచి ఆకృతి రావడానికే కదా ప్రయత్నిస్తూ ఉంటాం, దాని అసలు షేప్ రావడానికే మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం కదా. సో రూబిన్ ఆకృతి అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. అంటే ప్రతిదానికి కోడింగ్ ఎందుకని అనుకోకండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మనకు గుర్తొచ్చి కోడ్స్ ఒకటే, ఆ టెన్షన్లో మనకి చదివిని బట్టి గొప్పని గుర్తుండవు. నెక్స్ట్ వచ్చేసి బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. మనం నిన్నే చెప్పుకున్నాం కదండి బ్రూనర్ బోధనా సిద్ధాంతం గురించి, అంతర్గత ప్రేరణ. నేను డిస్కస్ చేశాను కూడా దీని గురించి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్ అనే పదం ఈ క్రింది పదం నుండి ఏర్పడింది. సో ఎమోషన్ అనే పదం ఎమోవేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎమోవేర్ అంటే మానసికంగా, శారీరకంగా కలియబెట్టే స్థితి అనేది ఎమోవేర్ అనే మీనింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చినవారు. ప్రతి పేపర్లో 2 నిర్వచనాలు అయితే వస్తున్నాయండి, కొంచెం చూసుకోండి. ఇక్కడ నేను ఎలా పెట్టుకున్నానంటే కోడ్ ఇవన్నీ 2024 డిఎస్సీలో పెట్టుకున్న కోడ్స్ అండి. హిల్గర్, హంటర్ కదండి. హిల్ అంటే కొండ, హంటర్ అంటే క్లైంబింగ్ కదా కొండ ఎక్కడం అంటే, నేను ఇక్కడ హంటింగ్ అని పెట్టుకున్నాను. సో పర్వతం ఎక్కాలంటే మెయిన్గా మనకు అనుభవం, శిక్షణ ఖచ్చితంగా ఉండాలి కదండి. సో అనుభవం, శిక్షణ ఉంటేనే హిల్ ఎక్కగలం, హిల్ని హంటింగ్ చేయగలం. అంతేనండి, చిన్నగా ఈజీగా ఏదో అంతే. చదవడంలో ఆసక్తతకు గల కారణం. సో ఆన్సర్ అలెక్సియా. నెక్స్ట్ వచ్చేసి అఫేసియా అంటే ఇంగితాలు, భాషలోని పదాలను ఉపయోగించడంలో కొంచెం ఇబ్బందిగా ఉంటే అది అఫేసియా. డిస్ఫేసియా అంటే ఎదుటివారు వాక్యాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే అది డిస్ఫేసియా. ఓకేనా.
అఫేసియా అంటే ఎదుటివారి ఇంగితాలను అర్థం చేసుకోలేకపోవడం, సంజ్ఞలు అలాంటివి ఉంటాయి కదా, అవి అర్థం చేసుకోకపోతే అది అఫేసియా. డిస్ఫేసియా అంటే ఎదుటివారి వాక్యాలను అర్థం చేసుకోలేకపోవడం. ఇక్కడ ఫేసియా అని ఉంది కదండి. సో ఎదుటివారు మనం మాట్లాడుతుంటే మనకు ఎదురుకుండా ఉండే కదా, వాళ్ళ ఫేస్ మనకు కనిపిస్తుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. గ్రాఫియా అంటే గ్రాఫ్ అంటే మనం రాయడం, ఇది తెలిసిపోద్ది. అలెక్సియా చదవడం, ఇది మాత్రం ప్రతిదానికి కోడింగ్ అని మాత్రం అనుకోకండి. అలెక్సియా నేను ఇది ఎలా పెట్టుకున్నానంటే, అలెక్సియా చదవడం కదండి. సో మార్నింగే లెగిసి చదవాలి, తప్పదు. ఎర్లీ మార్నింగ్ లెగిసి చదువుతాం కదండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో లెగిసి చదవాలి, మార్నింగ్ లెగిసి చదవాలి అని అనుకుంటే లెగిసి చదవాలని పెట్టుకున్నాం కదా. సో అలెక్సియా లెగాలి, మార్నింగ్ లెగాలి, ఎలా అయినా చదవడానికి అలా పెట్టుకున్నానండి అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి .bmp ఫైల్ ఫార్మేట్ అర్థం ఏంటి అని అడిగాడు. దీని ఆన్సర్ వచ్చేసి బిట్ మ్యాప్ ఫైల్స్ అండి. ప్రతి పేపర్లోని ఈ టైప్ బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయండి, ఒకసారి చూసుకోండి మీరు. ఐసీటీలో మనం ఆల్రెడీ 2 పేపర్స్ డిస్కస్ చేసాం కదా, అందులో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయుట అంటే ఆరెంజ్ వెళ్తే రెడీగా ఉండాలి, గ్రీన్ లైట్ వెలిగితే వెళ్ళాలి అనేది అనుకుంటాం కదా, విచక్షణ చేస్తాం కదా. సో దీని ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన, విచక్షణ. నెక్స్ట్ వచ్చేసి ఈసీసీఈ స్టాండ్స్, ఇది మనకి డిఎడ్లో ఉంది కదండి సబ్జెక్ట్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో దాని ఫుల్ ఫామ్ అడిగాడు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఏ సెక్షన్లో తెలియజేస్తుందని. సెక్షన్ 1. నార్మల్గా ఏదైనా సరే నేమ్స్ అనేవి సెక్షన్ 1లోనే ఉంటాయండి. ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోయినా వాడి నేమ్ గురించి ఇస్తే కనుక పేరు అనేది మాత్రం సెక్షన్ 1లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనంను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం 2012-13 అండి. అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే FA1లు SCA1లు ఉంటాయి కదండి, అవి. నార్మల్గా అయితే మన స్కూల్లో 4 FAలు 3 SCAలు పెడతారు కదా. సో అవి మనకి 2012-13 నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ ప్రేమలో వైఫల్యం పొందినది, అది మర్చిపోవటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది, ఇది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఉదాత్తీకరణ. అంటే ఏదైనా సంఘటన జరిగిందంటే దాని నుంచి మనం బయటికి రావడానికి వేరే పని చేస్తే అది ఉదాత్తీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ తిట్టాడంటే ఒక బాబుని, ఆ బాబు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాటలు సార్ తిట్టినవన్నీ మర్చిపోయి గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఆ మాటలు మర్చిపోవచ్చని గేమ్స్ ఆడుకోవడం. సో అది ఉదాత్తీకరణ. అలాగా ఇప్పుడు అత్తగారు తిట్టిందని కోడలు వెళ్ళి అది మర్చిపోవడానికి వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం. సో అది ఉదాత్తీకరణ. ప్రక్షేపణ, సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో మనం బాగా రాయకపోయినా సరే పేపర్ సరిగ్గా లేదని వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తే అది ప్రక్షేపణ. ప్రతిచర్య నిర్మితి, అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే ఇష్టం ఉందని చెప్పడం, మనకు నచ్చకపోయినా నచ్చిందని చెప్పడం, అంటే విరుద్ధంగా చెప్పడం. నెక్స్ట్ విస్థాపనం అంటే అత్త మీద కోపం తొత్త మీద చూపించడం అంటారు కదా, వేరే వాళ్ళ మీద ప్రెస్టేషన్ మనం ఇంకొకరి మీద చూపిస్తాం కదా, సో అది. నెక్స్ట్ వచ్చేసి ఉడాసిటీ అనేది MOOCని అనుసంధించే సంస్థ. ఆల్రెడీ మనకు లాస్ట్ టూ పేపర్స్లో కూడా MOOC నుంచే బిట్ వచ్చిందండి. అప్పుడు అడిగారు కదా ఫ్యూచర్ లెర్న్ అనేది దేనికి సంబంధించిన సంస్థ, అది కూడా MOOCనే. ఇంకో పేపర్లో అయితే MOOC ఫుల్ ఫామ్ అని అడిగారు. సో ఇది కొంచెం చూసుకోండి, ప్రతి పేపర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశ్యం విద్యార్థికి అవసరమైన వస్తువులు అందించడం. నెక్స్ట్ భాషా గ్రహణ యంత్రం LED భావన వీరికి సంబంధించింది. నోమ్ చామ్స్కీ, ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో భాషా గ్రహణ యంత్రం నోమ్ చామ్స్కీ. అంతేనండి 30 బిట్స్. నెక్స్ట్ పేపర్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఒకవేళ సైకాలజీ చదవడానికి టైం లేకపోతే ఇవి చూసినా సరిపోతుంది. నేను ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 పేపర్స్ చూస్తే మీకు మ్యాక్సిమం 25 మార్క్స్ అయితే కన్ఫర్మ్ వస్తాయి. థ్యాంక్ యూ అండి.